ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్. బిగ్ బాస్ గురించి బాగా ఫైట్ చేస్తుంటారు మీరు. ఎస్, బిగ్ బాస్ ఆ ఏం షో, చెత్త షో, ఇప్పటికి ఏ బిగ్ బాస్ సీజన్ అయినా మీరు బయటకు వచ్చి బిగ్ మాట్లాడుతుంటారు, బాస్ ఫైర్ అంటే అవుతారు. దాని కాన్సెప్ట్ ఏంటి చెప్పండి. నేను చూశాను బిగ్ బాస్ కూడా. ఫస్ట్ ఇనాగరల్ సెక్షన్ అప్పుడు చూసా నేను. ఆ రోజు కోవిడ్ ఏడే ఉండి చూస్తున్నా. అసలు కాలు దెబ్బ వెళ్ళినాము, ఒకసారి రెస్ట్ తీసుకుంటున్నా. నాగార్జున ఒక 3 హీరోయిన్ల బొమ్మలు పెట్టాడు. ఓకే, పెట్టి ఒక హీరోని పిలిచాడు. ఇదే సోఫాలో కూర్చొని చూస్తున్నారు. చూశాను, ఇక్కడ కూర్చొని చూస్తున్నా. ఓకే, ఒక 3 ఫోటోలు, హీరోయిన్ ఫోటో, 3 హీరోయిన్ల ఫోటోలు పెట్టినారు. వివిధ హీరోయిన్స్, ఓకే, ఆ పేర్లు వద్దులే. ఒక హీరోని పిలిచారు. వచ్చి దీనిలో ఉండే వాళ్ళలో ఏ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. ఓకే, అతను ఈ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటా, ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నాకు కడుపు మండిపోయింది. ఏంటి కల్చర్? నాగార్జున పాపులర్ పర్సన్, బిగ్ బాస్ పెద్ద వ్యవస్థ అది. దానిలో ఇంత హీనాతిహీనమైన సంస్కృతి, ఒక అబ్బాయి ముగ్గురిని ఎంగేజ్ చేయొచ్చని సంస్కృతి సిగ్నల్ పోతే ఈ సమాజం పనికి వస్తుందా? నేను వెంటనే వ్యతిరేకించాను. ఇది బూతుల పురాణం, దీని జోలికి పోకూడదని. ఆ తర్వాత ప్రూవ్ అయింది. లోపల వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు. ఒక మాటనండి, ఇప్పుడు మంచి యువకులు, అక్కా చెల్లెలు కాదు, అన్నా తమ్ముళ్ళు కాదు, భార్యాభర్తలు కాదు, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక 50-100 మంది ఒక రూమ్లో పడేసి, ఒక గదిలో ఒక హాల్లో పడేసి 100 రోజులు బట్టి మీ ఇష్టం చేసుకోండి, తినండి తాగని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు ఊరుకుంటారా? రెండేకాల నష్టం. ఒకటి, అంత ఏజ్లో ఉన్నవాళ్ళు బయట ఉంటే సమాజానికి ఉపయోగపడతారు. నేషనల్ ఇన్కమ్ ఇది, ఏదో ఒక పని చేస్తావు కదా. మొత్తం 100 రోజులు దాన్ని పడేసి పెడితే నేషనల్ ఇన్కమ్ పోయింది. రెండోది, వాళ్ళకి ఆడున్న యువకులు ఊరుకుంటారా? బయలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవా? వాళ్ళకున్న అంతకాలం ఉంటే చేయడం అలవాటు. బయటికి ఏం వస్తుంది? అరే ఈ లోపల ఏం చేస్తారు వీళ్ళు, విచారణ చేస్తారా అభిప్రాయం వస్తుంది. ఏమి లేదు అని అంటారు. నేను 24 hours లైవ్ పెట్టమన్నా, కానీ సెలెక్టెడ్గా లైవ్ పెట్టారు వాళ్ళు. అవును, దానిలో అనేక వచ్చాయి కదా, విడాకులు తీసుకొని గర్భం అయిందేంటి, ఇంకోటి మూడి పడంతా కూడా చాలా వచ్చాయి కదా. అట్టేటప్పుడు అది హీన సంస్కృతి. ఓకే, హీన సంస్కృతిని పెంచి పోషించడం కరెక్ట్ కాదు. అందులో అట్లాంటి హీన సంస్కృతికి బిగ్ బాస్, ఈయన నాగార్జున లాంటి మంచి కుటుంబం, అది అక్కడ నాగేశ్వర కుటుంబం, ఈయన మంచి పాపడు, ఆయన కూడా అన్నమయ్య దానిలో హైరోగా చేశాడు. అట్లాంటి వాడు ఇట్లాంటి పనులు ఎందుకు చేయాలా? డబ్బులకి అంత కక్కుర్తి పడాలనా? మీకు డబ్బులు లేవా? 7 తరాల ఆస్తి ఉంది కాబట్టి డబ్బులకి ఎందుకు కక్కుర్తి పడాలా? మంచిని మీ కుటుంబం సమాధానం చేయండి అని ఇట్లాంటి హీనకలు చేయవాకండి. ఇది జస్ట్ లైక్ బ్రోతల కంపెనీ. కానీ ఎప్పటికీ బిగ్ బాస్ నడుస్తూనే ఉంది కదా సార్. బిగ్ బాస్ నడవచ్చండి. ఇప్పుడు దసరా బుల్లోడు సినిమాకు మరో ప్రపంచ సినిమాకు తేడా ఉందా? మరో ప్రపంచం 18 రోజులు పోయింది సినిమా. దసరా బుల్లోడు 200 రోజులు పోయింది. మరి దసరా బుల్లోడులో కంటెంట్ ఉందా? మరో ప్రపంచ కంటెంట్ ఉందా? అది మన దేశం. మనం చేద్దాం. మా ప్రజలను బలహీనత ఉపయోగించుకొని చెడు సాంప్రదాయాలు సృష్టిస్తే చెడు సాంప్రదాయాల నుంచి బయటపడడానికి ప్రయత్నించండి తప్ప చెడు సాంప్రదాయాల ద్వారా డబ్బులు సంపాదించడం మొదలు పెడితే అంతకంటే హీనత్వం ఇంకొకటి ఉంది. రైట్. ప్రజెంట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.